మన మీద ఉన్న పాపభారం అంతటినీ తీసివేసి మనల్ని నిర్దోషులుగా చేసి నిర్భయంగా బ్రతకనిచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 11 నుంచి 26 వచనాల వరకు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభువును కాయప ఇంటి నుండి పిలాతు దగ్గరకు తీసుకురావడం చూస్తాం. ఈ రోజు ఈ వాక్య భాగం అంతా అంటే 11 నుంచి 26 వచనాల వరకు పిలాతు ఎదుట జరిగిన సందర్భమే. యూదుల దగ్గర మరణదండన అమలు చేయడానికి అధికారం లేదు. అందుకే వారు రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం యేసుప్రభు దేవుని కుమారుడిని అనడం వల్ల ఈయన దేవదూషణ చేసినట్లుగా తీర్పు ఇచ్చారు. కానీ ఆ ఆరోపణతో రోమా అధికారులు శిక్షించరు. కాబట్టి వారు ఆయనను రాజకీయ నేరస్తుడిగా చూపించాలని ప్రయత్నించారు. తాను యూదుల రాజునని చెప్పుకున్నాడని, సీజర్ అధికారానికి విరోధంగా నిలిచాడని అబద్ధ సాక్ష్యాలను పలికి ఈ రెండు విషయాలతో ఆయన మీద నేరం మోపి రోమా ప్రభుత్వం చేత క్రీస్తును శిలువ మరణానికి అప్పగించారు. ఈ రెండు విషయాలను మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనంలోను, యోహాను వార్త 19వ అధ్యాయం 12వ వచనంలోనూ మనం చూస్తాం. ఇంకా ఇక్కడ ఈ రోజు మన వాక్య భాగంలోని 13-14 వచనాలు చూసినట్లయితే అక్కడ పిలాతు అంటున్నాడు, నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో వెళ్ళలేదా అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు యేసుప్రభు వారు ఒక్క మాటకైనా ఉత్తరం ఇవ్వలేదు గనక ఆ పిలాతు చాలా ఆశ్చర్యపడ్డాడని రాయబడింది. ఈ కార్యము యెషయా పుస్తకం 53వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు అను ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మౌనం. ఆ కాలంలో బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, ఎవరిని విడుదల చేయాలి అని, బరబ్బానా లేక యేసు ప్రభువునా అని. అయితే వారందరూ కూడా ఏకకంఠంతో బరబ్బానే విడుదల చేయమని అడిగారు. ఎందరికో హాని చేసిన బరబ్బాని విడుదల చేయమన్నారు. కానీ ఎంతో మేలు చేసి ఎవరికి ఏ హాని చేయని యేసుక్రీస్తుని మాత్రం సిలువ వేయమన్నారు. ఇది మానవ నైజం. వాళ్ళకి ఏ కారణం అక్కర్లేదు. మానవ స్వభావం ఎలా ఉంటదంటే వారికి నచ్చకపోతే ఏం చేసినా సరే ఇక వారు వద్దు అనుకుంటారు. ఇంకా 18వ వచనం చూస్తే వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అని రాయబడింది. పిలాతుని గురించి కేవలం శాస్త్రులు ప్రధాన యాజకులు చెప్పే మాటల కంటే యేసుప్రభు వారు చేసే బోధకు ఎక్కువ మంది ఆయనను వెంబడించడం వలన, ఇంకా వారు చేసేది తప్పు అని చెప్పటంతో వారు అంటే యూదులందరూ ఆయనను ద్వేషించి అసూయతో సిలువకు అప్పగించారు. 19వ వచనం చూసినట్లయితే పిలాతు భార్యకు వచ్చిన ఒక కల ద్వారా ఆమె గ్రహించింది యేసుప్రభు నీతిమంతుడని. అందుకు వెంటనే తన భర్తకు కబురు పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. ఇక్కడ దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు అనేది మనం గ్రహించొచ్చు. అంతేకాదు పరిశుద్ధాత్మని గురించి యోవేలు ప్రవచనంలో ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అంత్య దినాల్లో సర్వజనుల మీద కుమ్మరించబడినప్పుడు ముసలివారు కలలు కంటారు, ఎవరిని దర్శనాలు చూస్తారని రాయబడింది. కాబట్టి తప్పకుండా దేవుడు మనకు కొన్ని విషయాలను ఈ విధంగా కూడా తెలియచేస్తారనేది సత్యం. ఈ మాటను ఎవరైనా కొట్టివేస్తే వారు దేవుని వాక్య సంపూర్ణతలో లేరు అనేది గ్రహించాలి. అలాంటి వారితో వాదనలు అనవసరం కూడా. ఆ తర్వాత 24వ వచనం చూసినట్లయితే పిలాతుకు యేసుప్రభులో తప్పేమి కనిపించలేదు. కానీ అల్లరి ఎక్కువవుతుందని అందుకు అతడు నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట, ఈ నీతిమంతుని రక్తంను గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. అంటే ఒత్తిడికి ఇతరుల ప్రభావానికి తల వంచి వారికి ప్రభువుని అప్పగించేశాడు. ఆ తర్వాత 25వ వచనంలో ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అన్నారు. వారి మీద వారు పలికిన శాపమును బట్టి నేటి వరకు వారి హృదయాలెంతో కఠినపరచబడ్డాయి. మెస్సయాను కనుగొనలేకపోయారు. బరబ్బాను విడుదల చేసి యేసుప్రభుని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారు. అర్ధరాత్రి కాయప ఇంట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఉదయాన్నే అధికారికంగా ప్రకటించారు. ఈ ధ్యానంలో నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనం చూసుకుందాం. ఒకటి, మనిషిలోని అసూయ ఎంతటి ఘాతకానికైనా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తుంది. అందుకే ఈ శరీర కార్యమైన అసూయను మనలోని తీసివేయమని ప్రార్థించాలి. 2, నీతిని నీతిగాను దుర్నీతిని దుర్నీతిగాను చూసే దృష్టి కావాలని దేవుడిని అడగాలి. లేకపోతే చాలా తేలికగా భ్రమ పెట్టబడతాం. 3, బరబ్బా స్థానము మనలోని ప్రతి ఒక్కరిది కూడా. కానీ యేసుప్రభు మన స్థానంలో సిలువ వేయబడ్డారు. కనీస కృతజ్ఞతను మనం కలిగి ఉండాలని నేనైతే ఎంతో ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమించటానికి మన దగ్గర ఒక్క కారణమైనా లేదు. కానీ మనము ప్రభువుని ప్రేమించడానికి ప్రభువు మనకు చాలా కారణాలను చూపారు. ఆయన మన నిమిత్తము మన పాపాల శిక్షను అనుభవిస్తూ మరణించారు. కాబట్టి ఆయనను ప్రేమించటంలో మనం ఎంత మాత్రం కూడా వెనకాడకూడదు. మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చారు. 4,
ఇంతగా ఆయన మీద నేరారోపణ చేస్తున్నా నోరు తెరవలేదు. ఈ రోజుల్లో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే మనల్ని మనం కాపాడుకోవడానికి వాదిచ్చేస్తాం. మనల్ని నిర్దోషులను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ ప్రభువైన యేసు నిర్దోషి అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు న్యాయంగా తీర్పు తీర్చేవాడు దేవుడు అని. అందుకే న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను అప్పగించుకున్నాడని పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడైనా అన్యాయ ఆరోపణలు ఎదురైతే యేసుప్రభు మౌనమే మనకు మాదిరి. అక్కడున్న జనసమూహం అంతా ఆయనను తిరస్కరించినా దేవుడు ఆయనను మహిమపరిచారు. మనలో ఎవరిమైనా ప్రస్తుతం తిరస్కారానికి గురి అవుతూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని మూలకు తలరాయిగా చేస్తారనేది వాక్యానుసారం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మంచి రోజులు అందరికీ సంప్రాప్తిస్తాయి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా కోసం అన్నింటినీ ఓర్చుకుని ఒక్క మాటైనా తిరిగి మాట్లాడకుండా ఇంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మాలో ఏ శరీర కార్యాలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం. ఒక మనిషిలోని అసూయ సత్యాన్ని కప్పేస్తుందని గుర్తించి మా సమస్త కల్ముషమును నీ రక్తంతో కడిగివేయమని, అలా కడిగివేయబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎవరెవరు తిరస్కరించబడుతున్నారో వారిని తలకు మూలరాయిగా చేయి ప్రవ్వా. మేం కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా మౌనంగా ఉండి నిన్ను పోలి నడుచుకునేటట్లు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకునేటట్లు మాకు సహాయం చేసి ఈ రోజు మేము చేయు పనులన్నిటినీ దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండెను గాక. ఆమెన్.